మేడం ఎలా ఉంది డబుల్ స్మార్ట్ మూవీ? చాలా బాగుంది. ఐ ఎంజాయ్డ్ అ లాట్. అండ్ నేనైతే మూవీ రామ్ కోసమే వచ్చాను. ఐ ఫీల్ ద మూవీ. అండ్ అందులో మదర్ ఎమోషనల్ ఉంది, ఫైట్ ఉంది, విలన్, యాక్షన్, డ్రామా, గన్ ఫైరింగ్, సాంగ్స్, డీజే, ఆల్ అదర్స్. అంటే పూరి గారిది కంబ్యాక్ ఇచ్చారనుకోవచ్చా? పూరి గారిది, రామ్ గారిది ప్రీవియస్ మూవీస్ తో పోలిస్తే ఇవ్వచ్చు. బట్ మూవీ ఐ కెన్ రేట్ అప్ టు 7 or 8. బట్ హిస్ ఎనర్జీ అయితే ఐ విల్ గివ్ అప్ టు 10. బికాస్ ఆయన మాస్, డైరెక్షన్, డైలాగ్స్, హిస్ పర్ఫార్మెన్స్ ఎనర్జెటిక్ ఉంది. ఐ ఫీల్ హిమ్ అ లాట్. హైలైట్స్ ఏమున్నాయి మూవీలో? సాంగ్స్ 2 సాంగ్స్ బాగున్నాయి. అండ్ మూవీ అంటే సంజయ్ దత్ పర్ఫార్మెన్స్ అయితే బాగుంది. హీ క్యాన్ గివ్ అ లాట్ బికాస్ హీస్ ఆల్సో బిగ్ యాక్టర్ అండ్ ఆల్సో హీ గివ్ హిమ్ అ లాట్. సాంగ్స్ ఎలా ఉన్నాయి? సాంగ్స్ హైలైట్ ఉన్నాయి. 2 సాంగ్స్ ఐ మీన్ స్టెప్ అమర్ అండ్ దిమాగ్ ఖరాబ్. ఐ మీన్ అది ఫస్ట్ అంటే ఫస్ట్ బాగుంది అంటే ఫస్ట్ పార్ట్ బాగుందా సెకండ్ బాగుందంటే? నాకు ఫస్ట్ నచ్చింది, సెకండ్ ఓకే. బట్ యాక్షన్ అయితే కొంచెం రామ్ ని సరిగ్గా యూజ్ చేయలేదు అని నేను కూడా అనుకుంటున్నా. బికాస్ ఈ ఎనర్జీ అంతా యూజ్ చేయాలి అనుకుంటా. బికాస్ ఈస్ మోర్ ఎనర్జెటిక్ అండ్ పేరు కూడా అందుకే కదా ఎనర్జెటిక్ రామ్. సో ఇంకా ఎక్కువ యూజ్ చేస్తే బాగుంటుంది. ఓవరాల్ మూవీ నైస్. ఐ ఎంజాయ్డ్ అ లాట్. ఫ్యామిలీ వరకు చూడొచ్చు. మై రేటింగ్ మూవీ అప్ టు 7 or 8. అలిగర్ కామెడీ ఓకే, బట్ మరి అంత యూజ్ చేసుకోవాలని అనుకుంటున్నాను. చెప్పండి. సో ఒక నిమిషం కిందకి నేను ఎక్కాలా పైకి? మీరు పైకి మింగాలంటే మళ్ళీ పైకి ఎక్కాలి. సో సినిమా మాత్రం క్రేజీ ఉంది. అడ్డపారే ఒక్కొక్కరికి. ధమాక్ లో ధమాక్ ఉంది, సినిమాలో మసాలా ఉంది. గడ్డపార మామూలుగా రాడు దింపాడు పురిజానాథ్. ఒక్కొక్కరికి డబ్బాలు కలుగుతాయి. సినిమా మాత్రం నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్. బట్ సాంగ్స్ మాత్రం వరస్ట్, 1000% వరస్ట్. సినిమా పరంగా అయితే ఒక్కొక్కరికి పూసాలు కలుగుతాయి. అమ్మతోడు ఫ్లాప్ తర్వాత అసలు క్రేజీ చెప్పాలంటే స్మార్ట్ అయితే వరస్ట్. 2 అయితే ఒక్కొక్కరికి నిజంగా గడ్డ సూపర్. పూరి డైరెక్షన్ అయితే వంగుతాయి. ఒక్కొక్కరికి కూర్చున్న వాళ్ళకి నూనెలో వంగుతాయి కదా, అట్లా వంగుతాయి. సంజయ్ దత్ అయితే ఇక ఆయన అసలు తోపు. అసలు సంజయ్ దత్ యాక్చువల్ మెయిన్ హైలైట్ సినిమాకి. సంజయ్ దత్ లేకపోతే సినిమా లేదన్నట్టు ఉంటది. అంత తోపు యాక్టర్ ని తీసుకొచ్చి సినిమాలో పెట్టిందంటే స్టోరీ అంటే నువ్వు కొంచెం నెక్స్ట్ ఏమైతే అని ఎక్స్పెక్ట్ చేయవచ్చు. బట్ ట్విస్ట్లు ఉంటాయి, తెలిసిపోతుంది. కానీ ప్రతి ఒక్కరు బాగా ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతారు. ఫస్ట్ హాఫ్ అయితే క్రేజీ, సెకండ్ హాఫ్ జర్ర బోర్ కొట్టినట్టు అనిపిస్తుంది. ఇట్లా లేపినట్టు దింపి మళ్ళా లేపుతాడు. అసలు ఉంటది అబ్బాబా, నిజంగా గవ్వలు కలుగుతాయి. ఒక్కొక్కరు మామూలుగా మింగారు, ఒక్కొక్కరు సంప మింగుతారు. సీట్లకి వెళ్ళి ఒక్కొక్కరికి పూసలు కలుగుతాయి. ఆలీది అయితే ఎందుకోసం తెలియదు. అంటే ఏదో ఎంటర్టైన్మెంట్ పెడతాలని పెడతాడు కానీ ఆలీ పోకో కాదు. అది సినిమా చూస్తుంటే ఇంకో లెక్క అనిపిస్తుంది. అది పోకో కాదు, బోకో కాదు. ఆలీ పక్కన లైట్. బట్ రాము అండ్ సంజయ్ దత్ మెయిన్. సంజయ్ దత్ రామ్ అయితే వేరే లెవెల్. చెప్తున్నా డబల్ చిప్. అసలు డబల్ చిప్ కాదు, డబల్ గమ్మే. అంటే మూవీ చూసాక సినిమా అంటే జనాలకి చిప్పు దొబ్బిద్దా. బీజిఎం క్రేజీ, సాంగ్స్ అయితే వరస్ట్, 1000% వరస్ట్. సాంగ్స్ మర్చిపో. మూవీ చూసాక జనాలకి చిప్పు దొబ్బిద్దా ఉంటుంది. మూవీ చూసినాక చిప్ అయితే దొబ్బదు. బట్ పార్ట్ 3 కూడా ఉంటది. సినిమా సాంగ్స్ అయితే వరస్ట్. సాంగ్స్ బాగాలే. మేమైనా కొడతాం మంచిగా. మాకు ఒక ఛాన్స్ ఇస్తే వేరే లెవెల్ కొడతాము. సినిమా అయితే క్రేజీ. పార్ట్ ఇందులో ఏంటంటే మణి శర్మ గారి మ్యూజిక్ అంత బాగా అనిపించలే. 1-2 పాటలు బాగానే ఉన్నాయి. పర్వాలా, అంత గొప్పగా ఏం లేదు. ఫస్ట్ పార్ట్ లో ఇంకా బాగుంది బ్యాక్గ్రౌండ్ స్కోర్. కానీ సినిమా ఓవరాల్ గా బాగుంది. రామ్ ఎనర్జీ కూడా బాగుంది, ఎక్కడ తగ్గల. ఫస్ట్ పార్ట్ తో పోలిస్తే ఇది డబుల్ ఉంది ఎనర్జీ, ఎక్కడ తగ్గల. ఏంటి స్టోరీ ఏమైనా ఎంగేజింగ్ అనిపించిందా? అంటే చాలా మందికి ఎక్కింది. బట్ డబుల్ స్మార్ట్ ఎలా ఉంది? డబుల్ స్మార్ట్ బాగానే ఉంది. మీకు ఎక్కడ బోర్ కొట్టదు. ఫస్ట్ హాఫ్ అయినా సెకండ్ హాఫ్ అయినా బోర్ కొట్టదు. అండ్ ఫైట్స్ గానీ, డాన్స్, రామ్ డాన్స్ గానీ అది కూడా బాగుంది. అలీగారి కామెడీ ఇవన్నీ కొంచెం ఏదో కావాలని పెట్టినట్టు ట్రాక్ కావాలని అంటే స్టోరీకి దానికి ఏం సంబంధం ఉండదు. కానీ మీరు ఈడియట్ సినిమా చూసుంటారు, లేదా చాలా సినిమాలు చూసుంటారు. అమ్మ నాన్న తమిళమ్మాయి, పూరి జగన్నాథ్ గారు. అందులో కూడా స్టోరీకి సంబంధం ఉండదు అలీ గారి కామెడీ. కానీ వర్కౌట్ అయింది. అంటే జనాలు నవ్వుతున్నారు థియేటర్ లో. జనాలు అయితే ఎంజాయ్ చేస్తున్నారు. ఆ కామెడీ కానీ, పంచెస్ కానీ పేలే. సో కామెడీ వర్కౌట్ అయింది. స్టోరీకి సంబంధం ఉండాలని లేదు. బట్ ఇందులో ఇంత ముందు రెగ్యులర్ గా ఎలా ఉన్నాయో సినిమాల్లో అలీ ట్రాక్ ఇందులో కూడా అలాగే ఉంది.
సో ఒక పూరి ఫ్యాన్ గా లేదా రామ్ ని ఇష్టపడే వ్యక్తిగా నాకైతే నచ్చింది సినిమా. ఎక్కడ క్యారెక్టరైజేషన్ ఎలా ఉంది సినిమాలో? స్టార్టింగ్ ఓపెనింగ్ నచ్చుతుంది బాగా. నన్నైతే బాగా చూపించారు అన్న పూరి. నాకు చాలా హ్యాపీగా ఉంది. సినిమా అయితే బ్లాక్ బస్టర్, చూడాలి అందరూ పక్కా. ఆడియన్స్ తో చేశాను అన్న, చాలా హ్యాపీగా అనిపించింది నాకు. అండ్ రామ్ గారి క్యారెక్టర్ నువ్వు చేయడం నీకు ఎలా అనిపిస్తుంది? లేదు అలా ఏం లేదన్న. సినిమా చూడండి అన్న, సినిమా చూడండి. సినిమా చూడండి. సినిమా చూసాక మనం రివ్యూలు ఇద్దాం అన్న. ఓకే, మన ఒపీనియన్ ఉండాలన్న. మన ఒపీనియన్ మాత్రం రామన్న డైలాగ్స్ ఇంకా తెలంగాణ అదిరిపోయినాయి. మార్మంతా చోడ్చింత సినిమా మొత్తం. హైలైట్స్ ఏంటి? హైలైట్స్ సినిమా మొత్తం హైలైట్ అన్న. ప్రతి నిమిషానికి కామెడీ కానీ ఫైటింగ్ సీక్వెన్సెస్ కానీ అన్ని అసలు చాలా అంటే చాలా బాగుంది సినిమా. అందరూ పక్కా చూడండి. ఒక్క డిసడ్వాంటేజ్ లేదు సినిమాలో. అందరూ ఫ్యామిలీ అందరూ కలిసి వచ్చి చూడాల్సిన సినిమా. చాలా బాగుంటుంది సినిమా. అలీ గారి కామెడీ ఎలా ఉంది? అలీ గారిది చాలా బాగుంది. అది వేరే స్టైల్ అయింది. ఆయనది అయితే ఇంకా బాగుంది. కానీ మళ్ళీ పూరిగా స్టైల్ అయితే కనబడింది అన్న సినిమాలో. సినిమా అయితే బాగుంది. అందరూ పక్కా చూడండి. థ్యాంక్ యూ. బాలేదన్న, నాకైతే డిసప్పాయింట్ అయ్యాను నేను. డిసప్పాయింటెడ్ అన్న. పూరి మార్క్ అయితే లేదు. లైగర్ వాడి డిజాస్టర్ తర్వాత పూరి జగన్ నుంచి ఏమైనా సినిమా వస్తుందంటే ఎక్స్పెక్టేషన్ ఉండాలి. లాస్ట్ సినిమా డిజాస్టర్ అయింది, సినిమా బాగా తీస్తారు అని. లైగర్ కంటే ఇదే బాగుంది. లైగర్ పెద్ద రాడ్, ఇది చిన్న రాడ్ అంతే. ఇప్పుడు లైగర్ అంటే మనకి ట్రైలర్ చూసిన తర్వాత ఎక్స్పెక్టేషన్స్ తగ్గించుకుని చూద్దాం అనుకున్నాం. బట్ ఏంటంటే వన్నే ఆల్మోస్ట్ కాపీ పేస్ట్ చేశారు. సంజయ్ దత్ గారిని తీసుకున్నారు కానీ సరిగ్గా యూటిలైజ్ చేయాల. ఇస్మార్ట్ శంకర్ లో రామ్ ఎనర్జీని వాడినట్టు ఇందులో వాడలేదు. హీరోయిన్ కంటే ఇస్మార్ట్ వన్ లో హీరోయిన్ తో కంటిన్యూ చేస్తుంటే బెటర్ అనిపించేది. పూరి మార్క్ ఎక్కడ కూడా ఉపయోగలేదు మూవీలో, ఎక్కడే కనిపించలేదు అన్న. అసలు ఇది పూరి జగన్ సినిమానా అనే థాట్. ఆయన రైటింగ్ కానీ ఆయన తీసే సినిమాలు కానీ డైలాగులు కానీ ఎవ్రీథింగ్ ఒక మార్క్ ఉంటుంది. ఇప్పటికి ఇంకా 4 సినిమాలు ఫ్లాప్ ఉంది అని 5వ సినిమాకి ఆయన నేను ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటా. ఎందుకంటే ఆయన మార్క్ అటువంటిది. సో ఇప్పుడైతే డిసప్పాయింట్ అయ్యా. నేను ఇంకా అంటే సాంగ్స్ అయితే మాత్రం ఇంకా బిగ్ బుల్ సాంగ్ పర్లేదు తప్ప ఇంక మిగతా దాని గురించి మాట్లాడను. క్లైమాక్స్ అయితే వన్ లో క్లైమాక్స్ కాపీ పేస్ట్ చేస్తారన్న. 1 లో క్లైమాక్స్ ఆ మ్యూజిక్ వస్తున్నప్పుడు ఎలివేషన్ గట్టిగా ఉంటుంది, గూస్ బంప్స్ వస్తాయి. ఇందులో మళ్ళీ అదే క్లైమాక్స్ అంటుంది. ఈ రీరిలీజ్ ట్రెండ్ సాగుతుంది కాబట్టి డబుల్ ఇస్మార్ట్ తీసేసి ఇస్మార్ట్ శంకర్ ఇస్తే లిటరల్ చెప్తున్నా అన్న కలెక్షన్స్ ఇంకా గట్టిగా వస్తుంది. ఆయన బాగా చేశారన్న. బట్ ఇక్కడ ఏంటంటే ఆయన కంటెంట్ చూపించుకోవడానికి ఇక్కడ లేదు. ఇక్కడ 1 లో ఉంది, చూపించుకున్నారు. మళ్ళీ అదే ఇక్కడ చూపించుకోవాల్సిన అవసరం ఆయనకి ఎందుకు? సేమ్ ఆల్మోస్ట్ ఉంది. ఓకే, మెమరీ లాస్ తీయడం కొత్తది. దీంట్లో డిఫరెంట్ గా ఉందన్న. అండ్ కాంబినేషన్ బాగుంది. ఎందుకంటే సినిమా అంతా ఒక టార్చర్ లో చూస్తున్న మనకి ఆ టార్చర్ ని డైవర్ట్ చేసి ఇంకో టార్చర్ యాడ్ చేస్తారు వాళ్ళు. కానీ బొక్క క్యారెక్టర్ పూరి పని అయిపోయింది అంటున్నారు, మరి మీరేమంటారు? పని అయిపోయింది అయితే నేనైతే అన్నా. ఇంకా 3 సినిమాలు ఫ్లాప్ తీస్తారా తీమనండి. ఆ తర్వాత 4వ సినిమా హిట్ కొడతారు నమ్మకం నాకు ఉంటుంది. ఎందుకంటే ఆయన ట్రెండ్ చేసే సెట్ అటువంటిది. ఇప్పుడు ఎందుకంటే పూరి జగన్ గారి మీద నమ్మకం ఇంకా అలాగే ఉంటుంది. ఇప్పుడు లైగర్ ఫ్లాప్ చేశారు, డబుల్ ఇస్మార్ట్ ట్రైలర్ చూసారు, ఆయన డిసప్పాయింట్ అయ్యారు. ఆయన ఏదో ఒక మ్యాజిక్ ఉంటుందేమో వచ్చిన నమ్మకంతో వస్తాం. పూరి జగన్ మాస్ అంటే అట్లా ఉంటుంది. ఆయన ఫ్లాప్ అయిన సినిమాలు కూడా కొన్ని బాగుంటాయి అన్న. రోగ్ కానీ ఇవి కానీ కొన్ని ఫ్లాప్ అయిన సినిమాలు కూడా కొద్దిగా బాగుంటాయి, నేను ఇంతే కానీ ఇవన్నీ. బట్ ఈ మధ్య ఫ్లాప్ అయితే డిజాస్టర్ గా ఇంకా ఈ పూరి జగన్ సినిమాలు నేను చూసిన పూరి జగన్ ఈయన కాదే అన్నట్టు ఉంటున్నాయి సినిమాలు ఇప్పుడు. డబుల్ రాడ్